कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, యుఎన్లో 5 దేశాల పర్మనెంట్ మెంబర్స్గా ఉంటాయి. అమెరికా, ఫ్రాన్స్, యూకే, రష్యా, చైనా. మిగతా 10 కంట్రీస్ పీరియాడికల్గా నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఎలక్ట్ అవుతూ ఉంటాయి. గతంలో మన దేశం కూడా ఈ హోదాలో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ 2026 చివరి నాటికి కూడా నాన్ పర్మనెంట్ మెంబర్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంటుంది. అందుకే ఇటీవల ఇండియా పాక్ ఘర్షణల్లో పాకిస్తాన్ ఈ హోదాను ఉపయోగించుకొని తనకు అనుకూలంగా యునైటెడ్ నేషన్స్నే హైజాక్ చేయాలని చూసింది. ఇందులో పార్షియల్గా విజయం కూడా సాధించింది. నేను ఎందుకు పార్షియల్ అంటున్నానంటే, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పహల్గాంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఓ తీర్మానం చేసింది. ఇందులో ఈ దాడికి లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిన దాని మారుపేరుగా వ్యవహరిస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కారణము అని క్లియర్గా తీర్మానం డ్రాఫ్ట్లో రాశారు. అది అమెరికా ప్రతిపాదించింది ఈ తీర్మానం వాస్తవంగా. కానీ పాకిస్తాన్ ఒత్తిడి మేరకు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్నదాన్ని తొలగించి పహల్గాం దాడిని ఖండించారు. ఇది ఒక రకంగా పాకిస్తాన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తనకున్న నాన్ పర్మనెంట్ మెంబర్ హోదాను ఎలా ఉపయోగించుకుంది అన్నదానికి ఉదాహరణ. కానీ అదే సమయంలో ఆపరేషన్ సింధూర్ పైన చర్చించడానికి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాక్ ప్రయత్నించింది, కానీ సఫలం కాలేదు. అన్ని దేశాలకు కూడా పాకిస్తాన్ను ప్రశ్నించాయి, మీరు ఈ దాడికి పాకిస్తాన్లో పనిచేసే తీవ్రవాద సంస్థలకు సంబంధం లేదా? ఇలాంటి ఇబ్బందికరమైన క్వశ్చన్స్ను పాకిస్తాన్ను అడిగితే చివరకు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆపరేషన్ సింధూర్ పైన ఏ రెజల్యూషను పాస్ చేయకుండా, ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వకుండా ముగిసింది. ఇది ఒక రకంగా మనకు అనుకూలం. అందుకే నేను అన్నాను, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇటీవల ఇండియా పాక్ ఘర్షణల నేపథ్యంలో పాకిస్తాన్ మిక్స్డ్ రిజల్ట్, పార్షియల్ విజయం మాత్రమే సాధించిందని. కానీ ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ 2 కమిటీలకు ఎన్నికైంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న 15 నేషన్స్ వివిధ కమిటీలుగా ఫామ్ అవుతాయి. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే, పాకిస్తాన్ ఒక కమిటీకి చైర్మన్గా, మరో కమిటీకి వైస్ చైర్గా ఉంది. ఆ కమిటీకి ఇప్పుడు ఉదాహరణకు కౌంటర్ టెర్రరిజం కమిటీకి పాకిస్తాన్ వైస్ చైర్. దీనికి అల్జీరియా చైర్మన్గా ఉంటే, రష్యా, ఫ్రాన్స్తో కలిసి పాకిస్తాన్ కూడా వైస్ చైర్. కెన్ యూ ఇమాజిన్? రష్యా, ఫ్రాన్స్తో కలిసి పాకిస్తాన్ ఉండడం ఏంటి? అందులో కౌంటర్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్ ఏంటి? పాకిస్తాన్ చరిత్ర తెలియదు. ఆ తీవ్రవాదానికి పాకిస్తాన్కు ఉన్న లింక్. మనం పాకిస్తాన్ ఎప్పటి నుంచో టెర్రరిస్ట్ స్టేట్గా డిక్లేర్ చేయమని అంటున్నాం. అందుకు అగ్రరాజ్యాలు అంగీకరించడం లేదు. అమెరికా ఇటీవల కూడా ఇండియాను, పాకిస్తాన్ను కలిపి మాట్లాడడం, హైఫనేట్ అంటారు. సో పాకిస్తాన్ కూడా గ్రేట్ నేషన్ని వర్ణించడం చూసాం. ఒక్క మాట కూడా పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడలేదు. ఇప్పుడు ఏకంగా యునైటెడ్ నేషన్స్లో యాంటీ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం అంటే తీవ్రవాదంపై పోరాడే యుఎన్ బాడీకి పాకిస్తాన్ వైస్ చైర్ అంటే కెన్ యూ ఇమాజిన్? ఎందుకంటే ఈ చైర్మన్గా ఎవరు, వైస్ చైర్మన్గా ఎవరు ఉంటారు, ఏ దేశం ఉంటుంది అనేది మన యునైటెడ్ నేషన్స్లో ఉన్న పర్మనెంట్ మెంబర్సే డిసైడ్ చేస్తారు. ఈ పర్మనెంట్ మెంబర్స్లో 5లో అమెరికా మిత్ర దేశాలే 3, యుఎస్ఏ, ఫ్రాన్స్, యూకే. అంటే అమెరికా తలుచుకుంటే, ట్రంప్ తలుచుకుంటే అసలు కౌంటర్ టెర్రరిజానికి వైస్ చైర్మన్గా పాకిస్తాన్ ఉండడం ఏంటి? ఇది ఎక్కడ అన్యాయం అని అనొచ్చు, కానీ అనలే. మీకు పాకిస్తాన్ పైన మనం చెప్పడం ఎందుకు? అమెరికాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు,
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని కనీవిని ఎరగని అటాక్ జరిపిన ఉసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు అమెరికాకు? పాకిస్తాన్లో 5 ఏళ్ల పాటు పాక్ మిలిటరీ అకాడమీ ఇస్లామాబాద్ అవుట్స్కర్ట్స్లో అవుటాబాద్లో రక్షణ పొందలేదా? ఇంతకన్నా ఇంకా ప్రూఫ్ ఏమైనా ఉంటుందా? అసలు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అయ్యే అనేక సంస్థల్ని తీవ్రవాద సంస్థలుగా యునైటెడ్ నేషన్సే ప్రకటించింది. అందులో లష్కర్ ఈ తోయిబా, జైషీ మొహమ్మద్లు కూడా ఉన్నాయి. ఆ లష్కర్ ఈ తోయిబాకు చెందిన పేరు మార్చుకుని పనిచేసే సంస్థే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. పహల్గాం దాడికి కారణం మీరు ఆ లష్కర్ ఈ తోయిబాకు చెందిన ప్రతినిధే ఇటీవల బహిరంగంగా చెప్పాడు, బంగ్లాదేశ్లో షేక్ హసీనా తొలగింపు వెనకాల కూడా మేమున్నామని. ఇలా తీవ్రవాదులు బహిరంగంగానే రెచ్చిపోతుంటే, తీవ్రవాదులకు పాక్ ఆర్మీ లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతుంటే, మసూద్ అజర్ లాంటి UN డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుకు ఆపరేషన్ సింధూర్ తర్వాత 17 కోట్ల కంపెన్సేషన్ పాక్ ప్రభుత్వం చెల్లిస్తుంటే, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు, పాకిస్తాన్ మాజీ ఫారిన్ మినిస్టరు మేము తీవ్రవాదాన్ని ప్రోత్సహించాం అని అంగీకరిస్తుంటే, తీవ్రవాదులతో పాక్ మంత్రులు సభా వేదికల పైన కనిపిస్తుంటే, హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు బహిరంగంగా తిరుగుతుంటే, ఇంకా యునైటెడ్ నేషన్స్ యాంటీ టెర్రరిజం కౌంటర్ టెర్రరిజం విభాగానికి పాకిస్తాన్ వైస్ చైర్మన్. ఇంతకన్నా క్రిమినల్ హిపోక్రసీ ఇంకేదైనా ఉంటుందా యునైటెడ్ నేషన్స్లో ఉన్న దేశాలకు, సెక్యూరిటీ కౌన్సిల్కు? ఇది ఇన్సల్ట్ టు ద యునైటెడ్ నేషన్స్ కదా. సో ఇంతకన్నా మీకు పాకిస్తాన్ పైన ప్రూఫ్లు ఉండాలా? ఇది మనం చెప్పడం కాదు, ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాదం జరిగినా పాకిస్తాన్, ఒక ఇండియాని ఆరోపించిందా? పొరుగునున్న ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్లు కూడా పాకిస్తాన్ పైన ఇదే ఆరోపణలు చేశాయి కదా, మా దేశాల్లో పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అని. ఇప్పుడు పాకిస్తాన్ను తీసుకెళ్ళి ప్రపంచంలో తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి కమిటీకి నాయకత్వంగా కూర్చుని పెట్టారు. ఇక పాకిస్తాన్ ఏం చేస్తుంది? బహుశా బెలూచి లిబరేషన్ ఆర్మీ, టెరికీ తాలిబాన్ల వెనకాల పడుతుంది. వాళ్ళని తీవ్రవాద సంస్థలుగా ఇండియన్ ప్రాక్సీగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి జిహాదీ శక్తుల్ని దేశభక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ చేయబోతున్న దుర్మార్గ పనిది. ఇంకో హిపోక్రసీ ఏంటంటే, పాకిస్తాన్ను తాలిబాన్ శాంక్షన్స్ కమిటీకి చైర్పర్సన్గా పెట్టారు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? వైస్ చైర్గా రష్యా ఉంది, చైర్పర్సన్గా తాలిబాన్ పైన ఆంక్షలు పాకిస్తాన్ పెట్టుడేంటి? అంటే తాలిబాన్తో సంబంధాలున్న సంస్థలు, వ్యక్తులు, దేశాల పైన ఆంక్షలు పెట్టేటువంటి కమిటీ ఇది, తాలిబాన్ శాంక్షన్ కమిటీ. అసలు తాలిబాన్ను సృష్టించిందే పాకిస్తాన్ కదా. ఈవెన్ అమెరికాతో కలిసి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై యుద్ధం చేస్తామని చెప్తూ, ఒకవైపు యుద్ధం చేస్తూ, మరోవైపు తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, అండదండ ఇచ్చింది పాకిస్తాన్ కదా. తాలిబాన్లో భాగమైన అకానీ నెట్వర్క్ నాయకుడైన సిరాజుద్దీన్ అకానీ, ఆఫ్ఘనిస్తాన్ హోమ్ మినిస్టర్, పాకిస్తాన్ ఏజెంట్ కదా. సో ఇవాళ టెరికీ తాలిబాన్ విషయంలో, అలాగే ఆఫ్ఘాన్ పాకిస్తాన్ బార్డర్ అండ్ డ్యూరాండ్ ల్యాండ్ విషయంలో తాలిబాన్కు పాకిస్తాన్కు డిఫరెన్సెస్ రావచ్చు, కాదని ఎవరు అనడం లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్కు కర్త కర్మకి పాకిస్తాన్ కదా. ఆ దేశం పైన ఆంక్షలు పెట్టడేంది? దొంగను పట్టుకోమని దొంగకే పని చెప్తారా? దొంగ పోలీసు ఒక్కరెత్తారా? ఇంతకన్నా అరాచకత్వం ఇంకోటి ఉంటుందా? సో దిస్ షోస్ హౌ యునైటెడ్ నేషన్స్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ కదా.